అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి నేను మీతోని చేపల పులుసు రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇది నా ఛానల్లో నేను పోస్ట్ చేశాను, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను అనమాట. చాలా బాగుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒక కమెంట్ చేయండి. సో ఇదంతా ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ చేపలు నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. సో ఇది అయ్యేలోపు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలు ఉన్నాయి కదా, సో వీటిలలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి జస్ట్ ఇవి మాత్రమే కొంచెంగా వేయాలి. వేసి మంచిగా కలుపుకొని ఒక పక్కకు పెట్టుకొని వెంటనే మనం ఆయిల్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రై చేసిన పీసెస్ అన్ని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకో కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ పీసెస్ వేసి కొంచెం గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత ఒక 4 to 5 పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇది మంచి ఫ్రై అయినాక పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవి వేసి కొంచెం సిమ్లోనే ఉంచి ఫ్రై అవ్వనివ్వాలి. ఇది అయ్యేలోపు చింతపండు మనకి పులుపు ఎంత కావాలో అంత సరిపడా చింతపండు పులుసు అందులో పోసుకొని వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇది కొంచెం మరగనివ్వాలి. ఇది అయ్యేలోపు 1 టమాటో అంటే ఒక్క టమాటో మాత్రమే తీసుకోవాలి, చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ పులుసులో వేసి మంచిగా మరగనివ్వాలి. ఈరోజు నేను వేసుకున్న హెయిర్ ఎక్స్టెన్షన్ వచ్చేసి పూజా మల్టీ ఫ్యాషన్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి ఒకసారి చూడండి వెళ్ళి, చాలా బాగున్నాయి, మల్టిపుల్ కలెక్షన్స్ ఉన్నాయి. ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే ఈ కొన్ని రోజుల నుంచి నాకు చాలా బాగా నచ్చినాయి. సో మీరు కూడా ఈ లింక్ క్లిక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన పులుసు వచ్చేసి మరుగుతుంది కదా, ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ మనం అందులో యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మరగనివ్వాలి. ఇది మీడియం సిమ్లో పెట్టుకోవాలి. సో ఇలా మరిగిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని అసలు గరిట పెట్టకుండా జస్ట్ అలా బాయిల్ అవ్వనిచ్చి ఒక 2-3 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, ఎంత బాగుంటుంది తెలుసా. అండ్ నాకు ఒక డౌట్, కొంతమందికి మనము సక్సెస్ అవుతుంటే ఇంకా గ్రోత్ అవుతుంటే లైఫ్లో ఎందుకంత ఏడుస్తారు, ఎందుకంత అసూయ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే చాలామందిని చూశాను, లైక్ తను ఏదో ఒక దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, పైకి వస్తుంది అన్న హ్యాపీనెస్సే లేదు. అదొక ఏడుపు, అదొక రకమైన జెలస్ ఫీల్ అవుతున్నారు. ఇలా నాలాగా మీరు కూడా ఫేస్ చేశారా? ఒకవేళ ఫేస్ చేసి ఉంటే మాత్రం ఒకసారి చెప్పండి నాకు. అలాంటి పీపుల్ ఎందుకు ఉంటారు, అలా ఎందుకు ఆలోచిస్తారు అనేది. లైక్ ఎంత ఆలోచిస్తున్నా వాళ్ళు లైక్ మన ముందు మంచిగా బిహేవ్ చేసి మన హ్యాపీనెస్ కోరుకుంటున్నట్టే ఉంటారు, కానీ జెన్యున్గా వచ్చేసి వాళ్ళు మన హ్యాపీనెస్ కోరుకోరు. సో జస్ట్ కమెంట్ చేయండి, తెలుసుకోవాలని ఉంది. బాయ్ అందరికీ.